ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్‌లో ఒక నంబర్ అయితే ఎంచుకోండి. ఇక మీ కోరిక అసలు నెరవేరుతుందో లేదో స్వయంగా మన పరమశివుని మాటల్లోనే తెలుసుకుందాం. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా కుట్టదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా! మరి మీరెప్పటినుంచో ఆ పరమశివుని దగ్గర పెట్టిన ప్రార్థనలు ఎప్పుడు నెరవేరుతాయి? అసలు నెరవేరుతాయో లేదో ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి మీ ముందు ఉన్న 3 నంబర్లు 1, 2, 3. ఈ మూడిటిలో ఒకటి ఎంచుకుంటే ఆ పని పూర్తవుతుందా లేదా? అయితే ఎప్పుడవుతుంది? ఎంత సమయం పడుతుంది? ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకుందాం. మీరు ఏ దేవుడు దేవతనైతే పూజిస్తారో, నమ్ముతారో, ఇష్ట దైవంగా ప్రార్థిస్తారో వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా తలుచుకొని ఎవరి దగ్గరైతే మనం ఒక కోరికని చెప్పుకొని ప్రతి క్షణం వాళ్ళనే ప్రార్థిస్తూ నా కోరిక ఎప్పుడు తీరుతుంది? ఎప్పుడు నెరవేరుతుంది? అంటూ ఉంటాం కదా! అలా మీరు ఆ దేవుడిని, దేవతని ఎవరినైనా సరే చెప్పుకొని ఒక నంబర్‌నైతే చూజ్ చేసుకోండి. మీ కోరిక పూర్తవుతుందా? ఎంత సమయం పడుతుంది? అని అంటూ ఉంటాం కదా ప్రార్థనలు పెట్టేటప్పుడు. దానికి సమాధానం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఓం నమ శివాయ అని చెప్పి మనసులో అనుకొని 1, 2, 3 ఈ మూడిట్లో ఒకటైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఇది కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ జనరల్ రీడింగ్ అండి. అందరూ కూడా పాజిటివ్‌గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నీ అందరికీ కనెక్ట్ అవ్వాలనే రూల్ ఏం లేదు కదా! కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు. కాకపోతే చూస్తే మనకు కూడా కాస్త రిలీఫ్‌గా అయితే అనిపిస్తుందన్నమాట. ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందు మొదటి నంబరు. ఇప్పుడు మొదటి నంబర్ ఎంచుకున్న వాళ్ళకి వాళ్ళ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో లేదో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ప్రస్తుతం మీరు ఆలోచిస్తున్న కోరిక పూర్తవుతుందా లేదా? ఎప్పుడు ఏ సిచ్యువేషన్‌లో ఉంటుంది? మీరు ఇప్పుడు జీవిస్తున్న సమయం చాలా మంచి సమయం. మీరు సంతోషంగా ఉన్నారు. మీరు కోరుకుంటుంది ఖచ్చితంగా దొరుకుతుంది. మీ కోరిక పూర్తవుతుంది. కానీ మీరు ఊహిస్తున్నంత పూర్తిగా, మీరు ఆశిస్తున్నంత రిజల్ట్ అనేది రాకపోవచ్చు. దానికి కాస్త సమయం పడుతుంది. అది 4 నెలలు కావచ్చు, 4 వారాలు కావచ్చు. పూర్తిగా మీరు ఆశించినట్లు ఒకేసారి రాదు. ప్రస్తుతం ఫోకస్ చేసే సమయం. మీరు ఎంత ప్రయత్నిస్తూ ఉంటారో అంత త్వరగా అవుతుంది. ఎంత మంచి కర్మ మీరు చేస్తారో దానికి తగ్గట్లుగా మీకు దొరుకుతుంది. కానీ ఒకేసారి అన్నీ మారిపోతాయని ఆశించొద్దు. కంగారు పడి భయపడిపోవద్దు. సమయానికి అన్నీ జరుగుతాయి. ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. ఇతరులకు సాయం చేయండి. మంచి పనిలో సమయం ఇవ్వండి. మంచిగా చదవండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి. కర్మ సిద్ధాంతం ఎప్పటికీ మారదు. అది ఖచ్చితంగా ఉండాల్సిందే. మీ కోరిక పూర్తవుతుంది కానీ ఒకేసారి అన్నీ మారిపోతాయని ఆశించకండి. నిదానంగా కొన్ని మార్పులైతే వచ్చేస్తాయి. మీకు దొరుకుతున్న దానికి థ్యాంక్ఫుల్‌గా యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్పండి. ఆ పరమశివుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇది నాకు ఇచ్చావు, నన్ను దీనికి అర్హుడిగా భావించావు అని చెప్పి ధన్యవాదములు చెప్పుకోండి. దేనికి కూడా అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రస్తుత సమయం చాలా మంచిగా ఉంది. కాబట్టి దాన్ని మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఎంజాయ్ చేయండి. మీ కోరిక అతి త్వరలో పూర్తవుతుంది. సో ఇది అండి మొదటి నంబర్ తాకిన వాళ్ళకి. ఇది మీకు కనెక్ట్ అయిందని నేను ఆశిస్తున్నాను. ఇక రెండవ నంబర్ తాకిన వాళ్ళకి. ఈ నంబర్ తాకిన వాళ్ళ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రెండవ నంబర్ తాకిన వాళ్ళు మీరు ఆలోచిస్తున్న కోరిక పూర్తవుతుందా? దీనికి ఎంత సమయం పడుతుంది? మీ కోరిక కూడా నెరవేరబోతుంది. చాలా త్వరగా ఒక నెలలో లేదా వారంలోనే దాని నుంచి మంచి రిజల్ట్ రాబోతుంది. మీకు గైడెన్స్‌గా కొన్ని విషయాలు మీ చేతుల్లో లేవు. ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారు, రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారు, ఆ వ్యక్తి జీవితంలో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. వన్ సైడ్ లవ్ ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడాలని, అలానే ప్రేమించాలని కోరుకుంటున్నారు. అది అసాధ్యమైతే దాని గురించి ఆలోచించకండి. మీ జీవితంలో నుండి వెళ్ళిపోయిన విషయం తిరిగి రాదు అని అర్థమైతే దాన్ని బలవంతంగా కోరకండి. గతంలో జరిగింది జరిగిపోయింది. ఆ వ్యక్తి వేరే చోట పెళ్లి చేసుకున్నా సగం జీవితం అయిపోయినా సరే పట్టించుకోవద్దు, వదిలేయాల్సింది. ఇక ఆ భగవంతుడు మీకు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ మీ కోరిక జాబ్, కెరియర్, ప్రమోషన్ గురించి అయితే మంచి వార్తలు వస్తాయి. ఒకవేళ వివాహం గురించి అయితే మంచిగా ఉంటుంది.
అరేంజ్డ్ మ్యారేజ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ అవబోతుంది. కోరిక పూర్తవుతుంది. కానీ అసాధ్యమైన వాటిని వదిలేయండి. బాధపడకండి. ఖచ్చితంగా మీకు ఆ పరమశివుని పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం అయితే కలుగుతుంది. సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీ అందరికీ మంచిగా కనెక్ట్ అయింది, అలానే అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఇక చివరిగా మూడో నంబర్. ఈ నెంబర్ 3 ఎంచుకున్న వాళ్లకు ప్రస్తుతం మీ జీవితంలో సమయం అంత మంచిగా లేదన్నమాట. మీరిప్పుడు కాస్త పరేషాన్లో ఉన్నారు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఎవరైనా సరే మిమ్మల్ని కదిలిస్తే చాలు బాగా కోప్పడిపోతున్నారు. చాలా అంటే చాలా బాధలో మిమ్మల్ని మీరే తప్పు పట్టేసుకుంటున్నారు. ఎవరో ఒక మాట అన్నా సరే మీరు భరించలేకపోతున్నారు. ఎవరో మిమ్మల్ని మోసం చేశారు, హార్ట్ బ్రేక్ అయింది. సరైన సమయంలో సరైన డెసిషన్ అనేది తీసుకోలేకపోయారు. ఎవరిపైన ఎక్కువ భరోసా పెట్టారు. మీ హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి గురించి ఇక్కడ మీ తప్పులు కూడా ఉన్నాయి. మనమే మన కర్మల ఫలితం అనుభవిస్తాం. మీరు ఎక్కువ భరోసా పెట్టారు, ఇతరుల తప్పులను ఇగ్నోర్ చేశారు, మాఫ్ చేశారు, మీ తప్పుల నుండి నేర్చుకోలేదు. ఇవన్నీ మీ కారణంగానే జరిగాయి. ఇక మీరు ఎవరిని గుర్తించగలిగేలా భావోద్వేగాల్లో పడకుండా కళ్ళ మీద పట్టి కట్టుకోకుండా ఉండాలి. ఏది కనిపిస్తుందో దాన్నే చూడండి, కనిపించిన దాన్ని చూడడానికి ప్రయత్నించొద్దు. మీ కోరిక రిలేషన్షిప్ లేదా పెళ్లి గురించి అయితే థర్డ్ పార్టీ వల్ల, ఫ్యామిలీ ఒత్తిడి వల్ల, 2 మతాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల విడిపోయిన వ్యక్తి అయితే తిరిగి వస్తారు, మీకు జతవుతారు. కానీ ఒకవేళ దోకా ఇచ్చాడు, మోసం చేశాడు, మీరు మూవ్ ఆన్ అయ్యారు, లేదా వాళ్ళు మిమ్మల్ని వదిలేశాడు, అయితే అలాంటి వ్యక్తి తిరిగి రాడు. మీ జీవితంలో కొత్త వ్యక్తి వస్తారు. చాలా మంచి వ్యక్తి, మీకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి, మీ సోల్మేట్ లాంటి వ్యక్తి. రిలేషన్షిప్ గురించి కోరిక ఉంటే అది పూర్తవుతుంది. లేకపోతే మీ కోరిక 2 నెలల్లో లేదా 2 వారాల్లో పూర్తవుతుంది. గతంలో జరిగిన దాన్ని మర్చిపోండి. ఎవరైనా మాఫీ అడుగుతుంటే వాళ్లకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఎవరినైనా సరే క్షమించే గుణం ఈ ప్రపంచంలో మానవులకి మాత్రమే ఉంది, ఇంకెవరికీ లేదు కదా. కాబట్టి ఒక్కసారి క్షమించి చూడండి. ఆ పరమశివుడు మీకు ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాడో స్వయంగా మీరే తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు అర్థమైపోతుందన్నమాట. సో ఇది అండి 3వ నంబర్ తాకిన వాళ్ళకి. ఈ రీడింగ్ కూడా మీ అందరికీ ఎంతో బాగా కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. అలానే నచ్చింది అని ఆశపడుతున్నాను. సో విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 నెంబర్స్ కూడా మీకు ఎంతో బాగా కనెక్ట్ అయ్యాయని అనుకుంటున్నాను. మరి ఈ మూడింటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.